ఇప్పుడంటే అమ్మాయి వాళ్ళు అబ్బాయి వాళ్ళకి కట్నం ఇచ్చి పెళ్లి చేసుకుంటున్నారు కానీ, ఒకప్పుడు ఇది రివర్స్ ఉండేదన్న విషయం మీకు తెలుసా? హాయ్! నా పేరు హరిణి. నా 26 బుక్స్ ఇన్ 2026 ఛాలెంజ్‌లో నేను చదివిన సెకండ్ బుక్ ఇదే. 'కన్యాశుల్కం' బై గురజాడ అప్పారావు గారు. కన్యాశుల్కం అంటే ఏంటి? బ్రైడ్ ప్రైస్. అంటే అబ్బాయి వాళ్ళే అమ్మాయికి డబ్బులిచ్చి కొనుక్కునేవారనమాట. అదే పెళ్లి చేసుకునేవారనమాట. లేట్ 1800స్‌లో ఈ సిస్టమ్ చాలా కామన్‌గా నడిచేది చాలా ప్లేసెస్‌లో. కానీ దీని వెనకాల చాలా పెయిన్‌ఫుల్ రియాలిటీ ఉండేది. చాలా చిన్న వయసున్న అమ్మాయిల్ని వయసులో వాళ్ళకంటే చాలా పెద్దవారికిచ్చి పెళ్లి చేసేవారు. అతను చనిపోతే ఆ అమ్మాయి విడో అయిపోయేది. విడో రీమ్యారేజ్‌ని కూడా యాక్సెప్ట్ చేయని రోజులవి. 1892 గురజాడ అప్పారావు గారు 'చైల్డ్ మ్యారేజ్', 'కన్యాశుల్కం', విడో రీమ్యారేజ్‌ని క్వెషన్ చేస్తూ రాసిన బుక్ ఇది. స్టోరీ సింపుల్‌గా చెప్పాలంటే ఒకతనికి ఇద్దరు కూతుర్లు, ఒక కొడుకు. ఆల్రెడీ పెద్ద కూతురికి తన చిన్న వయసులోనే పెళ్లి చేసి వాళ్ళ హస్బెండ్ చనిపోయి, విడో అయిపోయి వాళ్ళ పేరెంట్స్ దగ్గరే ఉండిపోతుంది. అండ్ ఇప్పుడు ఆ చిన్న కూతురికి పెళ్లి చేయాలనుకుంటున్నాడు ఆ ఫాదర్. ఒక 50 ఇయర్ ఓల్డ్ మ్యాన్‌కిచ్చి. 1800 రూపీస్‌కి. 1800 రూపీస్ ఒకప్పుడు ఎక్కువే కావచ్చు. కానీ తన కన్న కూతురు కంటేనా? అండ్ దెన్ కమ్స్ గిరీశం క్యారెక్టర్. ఫన్నీగా ఉంటాడు, ఇంగ్లీష్ మాట్లాడతాడు, చాలా క్లెవర్‌గా కూడా బిహేవ్ చేస్తాడు. కానీ మనకి మొదటి నుంచే అర్థమైపోతుంది అతను అంత మంచివాడు కాదని చెప్పి. నెక్స్ట్ మధుర అని క్యారెక్టర్. ఈ స్టోరీలో ది స్ట్రాంగెస్ట్ అండ్ మై మోస్ట్ ఫేవరెట్ క్యారెక్టర్. సొసైటీ ఆమెని జడ్జ్ చేస్తుంది. కానీ ఈ స్టోరీలో అందరికన్నా ఎక్కువ రెస్పెక్టబుల్ అండ్ హానెస్ట్ క్యారెక్టర్ అనిపించింది నాకైతే. ద వే గురజాడ రోట్ హర్ క్యారెక్టర్ ఫీల్స్ వెరీ బోల్డ్ అండ్ డిఫరెంట్ ఎట్ దట్ టైమ్. లేటర్ 1955లో ఈ బుక్ ని పి పుల్లయ్య గారు ఒక క్లాసికల్ తెలుగు మూవీ తీసినారు. సావిత్రి గారు యాజ్ మధురవాణి అండ్ ఎన్టీ రామారావు గారు యాజ్ గిరీశం ఫెల్ట్ వెరీ రియలిస్టిక్ ఇన్ దేర్ రోల్స్. 1909లో పబ్లిష్ అయింది ఈ బుక్. సో 117 ఇయర్స్ అవుతుంది ఇప్పటికి. తెలుగు కొంచెం కష్టంగానే ఉంటుంది. సో మీకు చదవడం కష్టమైపోతుంది, టైం లేదు అని అంటే దెన్ గో అండ్ వాచ్ దిస్ మూవీ అట్లీస్ట్ వన్స్. అండ్ ఫాలో అవడం మర్చిపోకండి. బుక్ లింక్ కావాలంటే కామెంట్ డిఎం చేయండి. నెక్స్ట్ సండే మళ్ళీ ఒక కొత్త పుస్తకంతో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బై బై.